శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిసవుతుంది. దేశ ప్రగతి చక్రం ఆగకుండా తిరగాలంటే అది కార్మికుల స్వేదం వల్లే సాధ్యం. నేడు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ కార్మిక దినోత్సవం, మే డే వేడుకలు అంబరాన్నంటాయి. ఈ క్రమంలోనే సంగారెడ్డి జిల్లాలో కార్మిక దినోత్సవ వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో కార్మిక, ఉపాధి, శిక్షణ మరియు పరిశ్రమల శాఖల ఆధ్వర్యంలో మే డే వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు టీజీఐసీ చైర్పర్సన్ నిర్మలా జయప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. కార్మికుల శ్రమను గుర్తుచేస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేసిన ఆమె, సమాజ నిర్మాణంలో కార్మికులు పోషిస్తున్న పాత్ర వెలకట్టలేనిదని కొనియాడారు. ఈ సందర్భంగా నిర్మలా జయప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ, కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తోందని, ప్రతి కార్మికుడికి భద్రత, న్యాయం అందించడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని స్పష్టం చేశారు. వారు ఆత్మగౌరవంతో జీవించేలా ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి మాట్లాడుతూ, పని ప్రదేశాల్లో భద్రతా నియమాలు పాటించడం ప్రాణప్రదమని, అప్రమత్తతతోనే ప్రమాదాలను నివారించగలమని కార్మికులకు సూచించారు. అడిషనల్ కలెక్టర్ పాండు మాట్లాడుతూ, జిల్లాలో కార్మికులకు ఉపాధి, నైపుణ్యాభివృద్ధికి చేపడుతున్న చర్యలను వివరించారు. కార్యక్రమంలో భాగంగా పలువురు కార్మికులకు లేబర్ ఐడెంటిటీ కార్డులను అధికారులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రభుగౌడ్, కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ రవీందర్ రెడ్డి సహా పలువురు కార్మిక సంఘాల నేతలు, విద్యార్థులు పాల్గొన్నారు. రామ్ దయాల్ రెబ్బా, R7 న్యూస్, సంగారెడ్డి. అందరికీ ముందుగా మే డే శుభాకాంక్షలు. సో మే డే అనగానే ముఖ్యంగా కార్మికుల యొక్క ఆ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అండ్ దానికోసం జరిగిన పోరాటం అది గుర్తొస్తుంది. ఇక నాకంటే ముందు మాట్లాడిన వాళ్ళు చాలా మంది చెప్పారు 1886లో చికాగోలో జరిగిన ఆ పోరాటం. అయితే అంతకు ముందు నియర్లీ 10 to 16 hours వరకు కార్మికుల్ని పని చేసేలాగా చేసేవారు. లిటరలీ దే వర్ ట్రీటెడ్ యాజ్ స్లేవ్స్. సో దాని నుంచి బయటికి రావడానికి చాలా మంది పోరాడారు. సో దాంట్లో భాగంగా యుఎస్ఏలో నేషన్ వైడ్ స్ట్రైక్ ఫస్ట్ మే రోజు జరిగింది 1886లో. సో దాన్ని పురస్కరించుకొని ఈరోజు మే డే జరుపుకుంటున్నాం. అండ్ ఆ స్ట్రగల్ నుంచి ఫర్దర్గా ఈ 888 రూల్, ఇందాక యాంకర్ చెప్పారు క్లియర్గా 888 రూల్ అంటే 8 hours ఆఫ్ వర్క్, 8 hours ఆఫ్ స్లీప్ అండ్ 8 hours ఫర్ పర్సనల్ లైఫ్. సో ఇది బేసిక్ రైట్ ఎవరికైనా. సో ఇట్లాంటి ఈ రైట్ కోసం అదే కాకుండా ఆల్ ద సోషల్ వెల్ఫేర్ మెజర్. ఫస్ట్లీ అన్నిటికంటే ఇంపార్టెంట్ రైట్ టు సేవ్ వర్క్ ప్లేస్. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అది డిక్లేర్ చేసింది, అది ఒక బేసిక్ రైట్ అని చెప్పేసి డిక్లేర్ చేసింది. మనం పని చేసే ప్లేస్ ఎప్పుడైనా సేఫ్ గా ఉండాలి, అది మన హక్కు. అదే కాకుండా అది మన రాజ్యాంగంలో కూడా రాసుకున్నాం డైరెక్టర్ ప్రిన్సిపల్ గా. ఆర్టికల్ 42లో ఉంటుంది, జస్ట్ అండ్ హ్యూమన్ వర్కింగ్ కండిషన్స్. కొంచెం మిషన్ వచ్చి కూడా, కొంచెం అవగాహన వచ్చి కూడా, మరి అందరు కూడా ఎడ్యుకేషన్ వచ్చి కూడా కొంచెం ఫ్రీగా అయిపోయినాం. కానీ గతంలో మాత్రం కార్మికులు అంటే కష్టంగా రక్తం ఉడికిపోయి, మాంసం ఉడికిపోయి, రాత్రి బాగా కష్టపడితేనే జీవనాధారం ఉండేది, ఆ ఫ్యామిలీకి ఆధారం అంటూ ఉండేది. ప్రాణాలు పోయినా కానీ కొంత ఒక్కొక్కసారి కంపెనీ వాళ్ళు సపోర్ట్ ఇవ్వకపోవడం. జనరల్గా మేము ఏదైనా ఇబ్బంది వస్తే అట్లాంటప్పుడు మేము పోయినా మమ్మల్ని డైరెక్ట్గా మాట్లాడకుండా పెట్టేస్తారు, డైరెక్ట్గా అసలు మాట్లాడేవాడు. అక్కడ ఇష్యూ బట్టి పొలిటికల్ కానీ సామాజికంగా కానీ ఎవరైనా వెళ్తే దాన్ని న్యాయం చేయాలనే చూడాలి, కానీ తప్పించుకోవడానికి మరి చూడకుండా మరి ప్రతి ఒక్కరు కూడా దాన్ని గ్రహించి ఆ ఫ్యామిలీకి కానివ్వండి, మరి అక్కడ ఉన్న వాళ్ళకి సహకారము అందిస్తే మరి సేవాభావంతో మనం ముందుకెళ్ళవచ్చు. ఎన్నో యాక్టివ్లు వస్తున్నాయి, లేబర్ యాక్టివ్ కానీ ఇప్పుడు వేరే కూడా కొన్ని జీవో చెప్పడం జరిగింది. అలా వచ్చినా కానీ
అవి మన వరకు మరి న్యాయం జరగట్లేదు. ఎన్ని ఇబ్బందులు పడుతున్నా తెలుసు, యూనియన్లు ఉన్నా కానీ న్యాయం జరగట్లేదు. కానీ ఈ మేలు జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశం చేసే పనికి సరైన జీతం ఇవ్వాలి, సరైన న్యాయం జరగాలి.